హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ ఓరియన్స్. స్టార్టింగ్ మీ నా ఛానల్ కానీ కొత్త చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 34 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీ ఆఫ్ క్లాస్ 8 అయితే మనం స్టార్ట్ చేసాం కదా, దాంట్లో చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే 2 chapters కంప్లీట్ చేద్దామని. అండ్ చాప్టర్ 1 వచ్చేసి హౌ, వెన్ అండ్ వేర్, అండ్ చాప్టర్ 2 వచ్చి ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ అనమాట. ఈ 2 chapters అయితే నేను రోజు కంప్లీట్ చేశాను. అండ్ మన ఛాలెంజ్లో మనం తీసుకున్న ఛాలెంజ్లో చాప్టర్స్ ఏమేమి సబ్జెక్ట్ తీసుకున్నాం? పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ కదా. ఈ 3 chaptersలో పాలిటీ, జియోగ్రఫీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రమ్ క్లాస్ 6 to 8. అండ్ ఇప్పుడు నేనైతే హిస్టరీ చేస్తున్నాను కదా, క్లాస్ 6 నుంచి 8 వరకు. దాంట్లో 2 classes అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట, క్లాస్ 6, 7th. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఒక బుక్ ఉందన్నమాట మనకి, క్లాస్ 8th హిస్టరీ. సో దాంట్లో ఈరోజు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే 34 days కాబట్టి ఇంకా మనకి రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి అనమాట? రిమైనింగ్ డేస్ మనకు వచ్చేసి 12 days ఉన్నాయన్నమాట. సో 11 daysలో మనం ఈ బుక్ కూడా కంప్లీట్ చేశారనమాట. సో మన ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది హిస్టరీ కూడా. అండ్ కాకపోతే కొన్ని నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయన చాలా బాగుందనమాట, చదువుతూ ఉంటే తెలుసుకుంటూ ఉంటాం కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే మార్నింగ్ లెగిసాను అనమాట. లెగిసి ఈరోజు ఏం చేసిన అంటే ఫస్ట్ ఓన్లీ మనం ఎన్సీఆర్టీసే కాకుండా సో బేసిక్గా కూడా అన్నీ నేర్చుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఈరోజు ఇండియా మ్యాప్ చేశాను అనమాట. సో ఆల్రెడీ వచ్చి ఒకసారి రిమైండ్ చేసుకొని మళ్ళీ చేశాను అనమాట. మార్నింగ్ లేసి అయితే ఫస్ట్ ఛాలెంజ్లో క్లాస్ 8th హిస్టరీ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ అయితే నేను ఇండియా మ్యాప్ నేర్చుకుంటున్నాను అనమాట. సో మన జర్నీలో ఓన్లీ ఎన్సీఆర్టీసే కాకుండా మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది మనకి. యూపీఎస్సీ నేను 2028లో నా టైం ఇస్తాను అనమాట. సో దానికోసం ఇంకా మనం చాలా నేర్చుకోవాలి. ఓన్లీ చదవడమే కాకుండా ఇంకా చాలా బేసిక్స్, జీకే, జనరల్ నాలెడ్జ్ అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. సో దానికోసం అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఈరోజు ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇండియా మ్యాప్ అయితే కంప్లీట్గా చేశాను అనమాట. ఆల్రెడీ నాకు వచ్చు, బట్ మళ్ళీ ఒకసారి రికాప్ చేసుకొని మళ్ళీ ఒకసారి చేశాను అనమాట. అన్ని స్టేట్స్ అయితే లొకేట్ చేశాను చూడకుండా. అండ్ మళ్ళీ ఒకసారి చూసుకున్నాను అనమాట కరెక్ట్ చేశానో లేదని. అండ్ తర్వాత మనం ఈ జర్నీలో ఇంకేమేమి చేద్దామంటే వరల్డ్ మ్యాప్స్ నేర్చుకుందాం, ఓషన్స్, కాంటినెంట్స్ లొకేట్ చేయడం, అంటిస్టిక్స్ అండ్ జనరల్గా చాలా నేర్చుకోవాలన్నమాట. సో ఈ ఫీల్డ్కి వచ్చినాక ఎంత చదువుతున్నా అంత ఇంకా చదవాలన్నమాట. అంటే ఎంత చదువుతున్నా ఇంకా ఉంటుందన్నమాట. సో అలా అనమాట. సో అందుకనేసి మన జర్నీలో ఓన్లీ ఎన్సీఆర్టీస్, ఓన్లీ స్టడీసే కాకుండా ఇంకా జనరల్గా చాలా నేర్చుకోవాలన్నమాట. సో దానికోసం సో మనం ఎర్లీగా స్టార్ట్ చేసాం కాబట్టి ఇవి కూడా స్లోగా వెళ్దాం. అంత ఫాస్ట్గా ఓన్లీ స్టడీకి మనకు టైం లేదని కాదు కదా. సో మనకి టైం ఉంది, టైంని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే నేను ఎన్సీఆర్టీ క్లాస్ 8 అయితే హిస్టరీ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ కొనుక్కోకండి. ఫస్ట్ మీరు ఏ చదువుదాం అనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ పర్చేస్ చేయండి ముందు. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే సబ్జెక్ట్ ఏమైనా చదువుదాం అనుకుంటున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో 2 కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ వేరే స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు బుక్స్ కొనుక్కోండి. సో అది బెస్ట్ అనమాట. ఎస్ఆర్ రైటింగ్స్ అవి కూడా నేను ఆల్రెడీ వీడియోలో అయితే క్యాప్చర్ చేయను అనమాట. సో నాకు ఉన్న టైంలో నేను ఏవైతే క్లిప్స్ వీడియోస్ షూట్ చేస్తానో అవి తీసి వాయిస్ ఇస్తాను అనమాట. సో 24 hours అయితే నేను షూట్ చేయనండి. సో నాకు దొరికిన టైంలో నేను షూట్ చేస్తాను కొన్ని వీడియోస్, ఆ స్క్రిప్ట్సే యాడ్ చేసేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేసి పోస్ట్ చేస్తాను అనమాట, మీకు షేర్ చేసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత మనం ఇంకా నేను నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దాని తర్వాత మనం చాలా నేర్చుకోవాలి. సో మీరు కూడా నా జర్నీలో జాయిన్ అవ్వండి. ఇంకేంటంటే మీరు కూడా నా జర్నీలో జాయిన్ అవ్వండి. మనం అందరం కలిసి కొత్తవి నేర్చుకొని మన యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఓన్లీ ఇదే కాకుండా అదర్ స్కిల్స్ కూడా పెంచుకుందాం. సో అదర్ స్కిల్స్ పెంచుకుంటూ ఇటు ఎన్సీఆర్టీస్ చదువుకుంటూ బేసిక్స్తో నెక్స్ట్ స్టాండర్డ్ బుక్, సిలబస్ ఇలా చేసుకుంటూ వెళ్దాం అనమాట. అండ్ మీరు కూడా యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలని మీ గోలా. మనం అందరం కలిసి మన యూపీఎస్సీ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేద్దాం. అండ్ ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా, డౌట్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీరు ఏదైతే ఎక్కువ అడుగుతున్నారో అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. ప్లీజ్ అవాయిడ్ ఆల్ డిస్ట్రాక్షన్స్ అండ్ కొన్ని ఇయర్స్ ఎంజాయ్మెంట్ పక్కన పెట్టండి. ఇప్పుడైతే మన హాలిడేస్ అయినా దేనికైనా హాలిడేస్ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. హాలిడేస్ అంటే ఓన్లీ ఎంజాయ్ కాదు. సో ఈ హాలిడేస్ కూడా మనకి చాలా మంచి టైం అనమాట. సో ఈ టైంలోనే మనం బేసిక్స్ కవర్ చేసుకున్నాం అనుకో నెక్స్ట్ ఫర్దర్గా మనం మూవ్ అవ్వచ్చు. సో దానికోసం అండి. అండ్ ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.